హాయ్, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్ని. ఆంధ్రప్రదేశ్లో విభజనాంధ్రప్రదేశ్లో రాజకీయాలు చూస్తూ ఉంటే ఒక్కొక్కసారి ఆందోళన కలుగుస్తూ ఉంటుంది. పిల్లి ఆట ఎలుకకు ప్రాణ సంకటం అయిపోయింది. పిల్లి సరదా ఎలుక ప్రాణాలకు ముప్పు వచ్చేలా ఉంటుంది. ఇది సహజంగా మనం తరచూ వింటున్నటువంటి సామెతే. సరిగ్గా ఇప్పుడు ఆ సామెతే ఈ సునీల్ రావినూతలకు ఆప్ట్ అవుతుందేమో అనిపిస్తూ ఉంది. వివరాల్లోకి వెళ్దాం. సునీల్ రావినూతల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి ఆ రహస్య పెద్దలు ఎవరు? వీళ్ళేనా అనే అనుమానం. ఎందుకంటే ఆయనే వీడియోలో చెప్పాడు కాబట్టి ఇప్పుడు మనం వీళ్ళను కూడా సస్పెక్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఏం జరిగింది? పూర్తి వివరాలకు వెళ్తే ఈ సునీల్ రావినూతల అనేటువంటి ఔత్సాహిక కళాకారుడు, నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా తెలుస్తూ ఉంది. ఇతను ఒక నటుడు, ఔత్సాహిక నటుడు. ప్రతి వ్యక్తికి కూడా సినిమాల్లో నటించాలని ఇతర కళలు కూడా ఉంటాయి. అంటే సింగర్ అయినప్పటికీ, లేదా ఇట్లా మిమిక్రీ ఆర్టిస్ట్ అయినప్పటికీ, ఒక రైటర్ అయినప్పటికీ తన ప్రవృత్తిలో, నైజంలో, ఆ కళలో రాణిస్తూనే సినిమాల్లో రాణించాలని డ్రీమ్స్ ఉంటుంది. అలాంటి అవకాశాలకు ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్న చితక వేషాలు లేదా తక్కువ స్థాయి ప్లాట్ఫామ్స్, అంటే సినిమాలతో పోల్చుకున్నప్పుడు ఓ సీరియల్లోనో, ఓ ఓటీటీలోనో, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ షార్ట్ ఫిలిమ్స్లో నటించే అవకాశాలు వస్తుంటే తమ ప్రతిభను కనబరుస్తుంటారు. ఆ అవకాశాన్ని వినియోగించుకుని ఎదగాలని చూస్తుంటారు. కానీ ఆ ఆలోచనే ఇప్పుడు ఈ సునీల్ రావినూతల కొంప కొల్లేరయ్యిందా అనిపిస్తూ ఉంది. ఆయన ఔత్సాహిక కళాకారుడు, ఔత్సాహిక నటుడు, ఔత్సాహిక మిమిక్రీ ఆర్టిస్టు. వాటిని ఆసరగా చేసుకుని అతనికి చేత నటింప చేస్తూ ఒక వెబ్ సిరీస్ లాంటిది లేదా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ లాంటిది చేశారు. రాజకీయ, పొలిటికల్, సెటైరికల్ ఫిలిమ్స్ అవి. అక్కడ వచ్చిన ప్రాబ్లం. ఇంకా క్లియర్గా చెప్పాలి, భయమేం లేదు, బాధపడాల్సిందేం లేదు. అధికారంలో టీడీపీ పార్టీ అనుకూలంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వైఎస్ఆర్ పార్టీ జగన్ను అనుసరిస్తూ, యాజ్ ఇట్ ఈజ్గా అనుకరిస్తూ, ఆయన ఆహాభావాలను, ఆయన మేనరిజాలను, ఆయన కోడ్ చేసిన సందేశాలను, న్యూస్లను, ఏదైతే వార్తను ఏదైతే ఉందో దాన్ని కోడ్ చేస్తూ వ్యంగ్యంగా, విమర్శనాత్మకంగా, హద్దులు దాటిన విమర్శలతోటి ఒక షార్ట్ ఫిలిం తీయడం. దాంట్లో మహిళలను కూడా, అంటే రాజకీయ నాయకుడు ప్రత్యక్షంగా విమర్శిస్తే తప్పేం లేదు, కానీ ఆ రాజకీయ నాయక కుటుంబం యొక్క కుటుంబ మహిళల పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలు, మహిళా రాజకీయ నాయకుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి స్క్రిప్ట్ తయారు చేసిస్తే దానిలో ఈయన నటించాడట. ఎవరైనా ఇతను సునీల్ రావినూతల. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆహాభావాల హార్యము మీరు ప్రెస్ మీట్ సమయాలలో చూస్తున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇట్లా ఆయన ఆహాభావాలని, ఆయన మేనరిజాన్ని, ఆయన డైలాగులని, ఆయన వాడిన వాక్యాలలో కొన్ని కొటేషన్స్ని చేస్తూ సెటైరికల్గా ఒక స్క్రిప్టు, అంటే చాలా హద్దులు దాటిన స్క్రిప్ట్ తయారు చేసి ఒక షార్ట్ ఫిల్మ్గా చేయడం, దాన్ని వైరల్ చేసుకోవడం, వీళ్ళ పట్ల నెగిటివిటీ వచ్చేటట్టు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ పార్టీని నెగిటివిటీ వచ్చేటువంటి పైశాచిక ఆనందానికి సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్ చేయడం, దానిలో ఈయన నటించడం జరిగింది. మరి కర్త, కర్మ, క్రియలు ఎవరో తెలియదు. ఇతను ఒక ఛానల్కి ఇంటర్వ్యూ చూసి స్పష్టంగా చెప్పారు. అంటే ఈయన కావాలని దాచాడు. ఈయనేం తెలిదక్కువడేం కాదు. ఎవరో వెహికల్ ఎత్తుకెళ్తే నేను వెహికల్ ఎక్కుతానండి, అక్కడికి వెళ్తానండి, నటిస్తానండి, డబ్బులు ఇస్తారండి, వచ్చేస్తానండి, ఆయన ఎవరో నాకు తెలియదండి అని ఈయన శుద్ధపూస మంటలు చెప్పాడు. ఈయననే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ రేపు అంత తిక్కలో లేవలేరు. ఒకవేళ తిక్కల పని ఎవరైనా ఆశపడి ఇట్లాంటి పని చేస్తే గిట్లనే ఉంటుంది రిఫ్లెక్షన్స్. డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి నీచానికి దిగజారితే ఏమవుతుంది? ప్రాణాలకే ఎసరొస్తుంది, మనశ్శాంతి కరువైతుంది. ఇప్పుడు అదేగా జరిగింది. ఏం చిన్నపిల్లగాడువా నువ్వు? 6వ తరగతి 3వ తరగతి చదువుతున్నావా? మైనర్ బాలుడివా? ఎవరో పిలిస్తే వెహికల్ ఎక్కిపోయి నటించి 1000 ఎపిసోడ్ దాకా నటిస్తావా? ఇచ్చేవాడెవడో తెలియదా నీకు? స్క్రిప్ట్ ఎవరు ఇస్తాలో తెలియదా? ఎవరికి చెప్తున్నారు ఈ కథలు? ఏం దాచాలన్నారు? ఎవరు దాచడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు? మళ్ళీ అది కాస్త బయటపడేసరికి
భయం అయిపోయిందో, ఎవరు విషర్స్ ఎవరు వెల్ విషర్స్ ఎవరు సలహా ఇచ్చారో, అబ్బబ్బబ్బబ్బ నన్ను క్షమించండి, నేను నటుడు మాత్రమే, నాకు ఆయనంటే అభిమానం ఈయనంటే అభిమానం, నాకే పాపం తెలియదని నువ్వెన్నో నంగనాచి కబుర్లు అయితే చెప్తా ఉన్నావు నువ్వు శుద్ధపూసనని. కానీ నిన్ను ఈ ఉచ్చులోకి లాగినటువంటి దుర్మార్గుల పేర్లు ఎందుకు దాస్తున్నావు అని ఇక్కడ ప్రశ్న. నీకు స్క్రిప్ట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి నిన్ను నటింప చేస్తున్నటువంటి ఆ సంస్థ, ఆ వ్యక్తులు ఎవరో కూడా నీకు తెలియదా? అమాయకుడువా, బుజ్జిపాపవా, నువ్వేమన్నా కాదు కదా. ఎవరినో దాస్తున్నావు, ఎందుకు దాయాల్సిన పరిస్థితులు దాచి నీవు ఎందుకు మదన పడతా ఉన్నావు? దీన్ని 2 కోణాల్లో మనము చర్చించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు మహిళల పట్ల అనుచితమైనటువంటి వీడియోలు చేయడము, మీరు అవలంబిస్తున్న ఈనాటి సూత్రం ఏదైతే ఉందో, స్పెషల్ వింగ్ పెట్టి సనాతన ధర్మరక్షకుడు ప్రభు అయినటువంటి సాక్షాత్తు దేవుడిగా భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ వింగ్ పెట్టి సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలుతున్న వాళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళు కుదరకపోతే టాడాలు ఉపాలు పెడుతున్నారు కదా. మరి ఈ దుర్మార్గుడు చేసినటువంటి, ఈ దుర్మార్గుడు నటించినటువంటి ఆ షార్ట్ ఫిలిమ్స్లలో మహిళల పట్ల అనుచితంగా వీడియోలు పెట్టినటువంటి, వ్యాఖ్యలు చేస్తున్నటువంటి, ఎపిసోడ్ చేసిన వాళ్ళ మీద మీరు ఎందుకు కేసులు పెట్టరు అనేది ఇక్కడ ప్రశ్న. పెట్టండి, ఇతని మీద కేసు పెట్టండి, వాళ్ళందరూ బయటకు వస్తారు. గొరుగుల్లో నుంచి ఎలకలు వచ్చినట్లు, పందుకొక్కులు వచ్చినట్టు అందరూ బయటకు వచ్చేస్తారు కదా. ధర్మపాలకులుగా మీరు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించారు కదా మీరు. ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒకసారి సౌండ్ లేకుండా చూద్దాం, ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్లు వస్తాయి. చూద్దాం ఒకసారి మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు కానీ, అతను చేసిన ఇమిటేషన్ వీడియోస్ కానీ ఒకసారి చూద్దాం. అవి మీ చట్టాలు, మీలో అవలంబిస్తున్నటువంటి ఈనాటి విధానాలకు చట్టసమ్మతమైనయా, కాకపోతే మీరు ఎందుకు చర్యలు తీసుకోరు? అట్లాంటి వీడియో ఎలా ఉంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ ఫోటో పెట్టేశారు, ఒకసారి వీలైతే చూసుకో జూము. ఎవరెవరు ఈ క్యారెక్టర్ అనేది 1, 2, వీళ్ళు 1, 2 ఈ క్యారెక్టర్లు అన్నట్టు ఇక్కడ. మహిళా కార్యకర్తల పట్ల మహిళల యొక్క గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వాక్యాలు ఉంటాయి ఇందులో. సభ్యత కాదు ప్రచారం చేయడం ఒకటి, కమ్యూనిటీ గైడ్లైన్లు వస్తాయని చెప్పేసి ఆడియో ప్లే చేయటం వింటే కర్ణ కఠోరంగా ఉంటాయి. అదే మీ ఇంటి ఆడపిల్లల్ని అంటే ఎలా ఉంటుంది? మీ మీద వీడియోలు చేస్తే మీరు భరించగలుగుతారా? ఇట్లాంటి వారి మీద ఎందుకు చట్టం ఉపేక్షిస్తుంది? ప్రశ్నించే వాళ్ళని వేటాడి కేసుల మీద కేసులు పెడుతున్నారు, మరి వీరి మీద ఎందుకు పెట్టరు? ఇంకొక వీడియో ఉంటుంది, ఇంకా దుర్మార్గం వీడియో. అది ఇక్కడ చెప్పేశాడు మొత్తం మీద. ఒక ప్రైవేట్ వీడియో ఇది, మీకు ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను. వినండి. ఇప్పటి వరకు స్టార్ట్స్ 2000 దాకా చేస్తుంటాం. 2000 చేసాం. 1 year లో ఇంకా ఎక్కువ చేసాం. అవి రిలీజ్ కాల. లోకేష్ బాబు గారు కూడా మాట్లాడారు. ఏమన్నారు? తెల్ల షర్ట్ వేసుకుని ఒక తమ్ముడు జగన్ మాదిరిగా బాగా చేశాడు, ఆయనలాగే అసలు యాజ్ టీజ్ దగ్గరగా చేశాడు. నాకు చాలా అనిపించింది అతను చూస్తుంటే. ఎవరు రాసి ఇచ్చేవాళ్ళు? మీరు రాసినారు, వాళ్ళు రాసి ఇచ్చినవి? నాకేం తెలీదు. నా కారుకు వస్తారు, ఎక్కించుకోపోతారు, మళ్ళీ ఆడ వదిలేసి వెళ్ళిపోతారు, ₹1,000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు దీని వెనకాల ఉన్న ఏంటి అనేది ఆ క్యాండిడేట్ ఎవరో తెలియదు మనకి. సో ఇది పాలుగారే పిల్లగాడిని అడిగినా కూడా చెప్తారు, నిన్ను ఎవరు తీసుకెళ్లారు, ఎవరు తీసుకొస్తున్నారు అంటే, అంకోల్ తాతయ్య అగో ఆయన అని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ మన బుల్లోడు మాత్రం ఏమీ తెలియనట్టు అమాయకంగా చెప్తున్నాడు, అవి నమ్మేయాల అంతే. ఇక ఏం చేస్తాం? ఇకపోతే లోకేష్ బాబు గారు ప్రత్యక్షంగా కలిసి చాలా బాగా చేసామంటే, మీ నటనా కౌశల్యానికి ముగ్ధుడైపోయి మీరు చెప్పిన ఎన్టీ రామారావు గారు 5 నిమిషాల 5 పేజీల డైలాగుల మాదిరిగా చెప్పారని మీ నటనకు ప్రశంసించారా? మీరు ఆ విక్రమ్ నటుడు డబల్ యాక్షన్ అసలు వీర నటన చేస్తాడుగా ఆ సినిమాలో అపరిచితుల్లో, ఆ మాదిరిగా నటించారని చెప్పి మిమ్మల్ని ప్రశంసించాడా? లేదు స్వాతి ముత్యంలో కమల్ హాసన్ మాదిరిగా నటించారని చెప్పి మీ అమాయకత్వానికి ముగ్ధుడైపోయి లోకేష్ బాబు గారు మిమ్మల్ని ప్రోత్సహించాడా, అభినందించాడా? లేదు కేవలం
సెటైరికల్ ప్రోగ్రాము, వాళ్ళ టార్గెటెడ్ ప్రోగ్రామ్ అది. ఇది నేను ఏదో లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు చేయించాడని నా ఉద్దేశం కాదు. కానీ ఈ అరాచకం కొనసాగుతున్నప్పుడు మీరు అభినందించడం ఏమిటి? ఇలా చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మీరు ఇంకా భలే చేశారని ప్రోత్సహించడం ఏంటి? నేరం చేయడం, నేరం ప్లాన్ చేయడం, నేరంలో ఇన్వాల్వ్మెంట్ కావడం, నేరాన్ని తెలిసి దాయడం, నేరం చేసిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేయడం, ఇవన్నీ నేరంలో భాగమని ఏలికల వాళ్ళకు మీకు తెలియదా? నేరం చేసిన వాళ్ళకే కాదు, నేరం ముందు ప్లాన్ ఇచ్చిన వాళ్ళకి, నేరాన్ని ప్రోత్సహించిన వారికి, చివరికి ఆత్మహత్యను కారణాల వలన కూడా నేరస్తుడే అవుతాడు. నేరం చేసిన తర్వాత నేరాన్ని దాచడమో, నేరస్తుని నేర సమాచారం ఇవ్వకపోవడమో, నేరం పట్ల సాక్ష్యాలను తారుమారు చేయడమో, నేరస్తులని అలక్ష్యం చేయడం, ఇవన్నీ కూడా నేరంలో భాగమే కదా. మరి ఇతని మీద చర్య తీసుకోకపోవడం, మీరు ప్రోత్సహించడం, వీటన్నిటిని నేరంగా పరిగణించాల్సిందే కదా. ఈరోజు ఈయనకు రేపు పొద్దున ఏదైనా అవుతుంది. ఎందుకంటే మీ రాజకీయ పార్టీల అభిమానులు ఎంత సైకోసిస్టు సాడిస్టులుగా ఉంటారో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడో ఏదో జరిగితే, ఎక్కడో కోనికిస్కా గొట్టం పర్సన్ కంప్లైంట్ ఇస్తే అర్ధరాత్రి ఎత్తుకపోతున్నారు. అతనికి ఆ అభిమానానికి వీటికి ఏం సంబంధం ఉండదు, కానీ ఎవరో కంప్లైంట్ ఇస్తే జర్నలిస్టులు ఎత్తుకపోతున్నారు కదా. అట్లాంటి సైకటిక్ ఆలోచనలు ఉన్న వాళ్ళు ఈయన ప్రమాదం తెచ్చి పెడితే ఎవరు బాధ్యులు అవుతారు? చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు? ఇట్లాంటి కథలు తయారు చేసి ఇతని చేత నటింపజేసిన వాళ్ళని కానీ, ఇతని మీద కానీ మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేరు? ఇవన్నీ మీ నిర్లక్ష్యం కాదా? మిమ్మల్ని ప్రశ్నించినందుకో, మీ గురించి మాట్లాడినందుకో, జర్నలిస్టులను రీట్వీట్ చేసినందుకే అరెస్ట్ చేసిన మీరు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి రేపు భవిష్యత్తులో ఇతని కుటుంబానికి, ఇతను జరగబోయే నష్టానికి నిర్లక్ష్యం వహిస్తున్నట్టు మీరు బాధ్యులు కారా అనేది ఇక్కడ ప్రశ్న. ఖచ్చితంగా ఇతడు చేసింది నేరమే. ఇతడు చేసింది తెలియక చేసింది కాదు. 2000 పైగా ఎపిసోడ్లు చేసినప్పుడు అది అమాయకత్వం కాదు. మరి డబ్బులు తీసుకున్నానని స్పష్టంగా చెప్తున్నాడు. కూలి తీసుకొని ఈ ప్రోత్సాహకమైనటువంటి సెటైరికల్ ప్రోగ్రామ్ చేసినంటే నేరానికి బెనిఫిట్స్ కూడా ఉంది. క్రైమ్ ఫర్ గెయిమ్, ఈ క్రైమ్లో గెయినింగ్ ఉంది, బెనిఫిట్స్ ఉన్నాయి, లాభపడ్డాడు. కాబట్టి ఖచ్చితంగా నేరంలో శిక్ష ఇంకెక్కువగా ఉంటుంది. ఇట్లాంటి ఇతని మీద చర్యలు తీసుకోకపోవడం, మళ్ళీ మీరు ప్రోత్సహించడం, మీరు మౌనంగా ఉండడం, మళ్ళీ ఈరోజు ఇతడు ప్రమాదంలోకి నెట్టివేయబడిన తర్వాత నిర్లక్ష్యం వహించడం, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు ఎవరు చెప్తారో వేచి చూద్దాం.